సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్థహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భారతదేశంలో నరజన్మ రావడం అన్నది చాలా చాలా గొప్ప విషయంగా ప్రస్తుతింపబడుతుంది. శంకర భగవత్పాదులంతటి వారు జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అసలు ఒక జీవి మనుష్యుడిగా జన్మించడం చాలా చాలా గొప్ప. ఎందుకని అంటే ఒక్క మనుష్య జన్మకి మాత్రమే వాక్కు ఉన్నది, మాట మాట్లాడవచ్చు. ఆ మాట అగ్నిహోత్రం, అది అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. రెండు, ఆ వాక్కు చేత మనిషి భగవన్నామ సంకీర్తనం చేసి భగవన్నామం పలికి తరించవచ్చు. రెండు, బుద్ధి. ఆ బుద్ధి ఉన్న కారణం చేత ఏది అనుష్ఠించదగిన విషయమో తెలుసుకొని నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో దాన్ని అనుష్ఠించి తరించవచ్చు. మూడవది, గురువుగారి పాదాలు పట్టుకొని శాస్త్రం మీద నమ్మకాన్ని పెంచుకొని విహిత కర్మాచరణం చెయ్యడానికి యోగ్యమైన జన్మ మనుష్య జన్మ ఒక్కటే. ఆ మనుష్య జన్మలో భక్తి మార్గము చేత, జ్ఞాన మార్గమునందు, కర్మ మార్గమునందు, అష్టాంగయోగ సిద్ధి చేత మోక్షాన్ని పొందుతూ ఉంటారు. ఇవన్నీ ఎంత ప్రధానమో భారతీయ సంగీతం కూడా అంత ప్రధానం. భారతీయ సంగీతం మోక్షమునకు కారణమైనది అని చెప్పబడింది. అది సామవేదాంతర్గతం. సామ అంటే శాంతి అని. పశుర్వేత్తి శిశుర్వేత్తిర్వేత్తిగాన రసంఫణి. సంగీతానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఎంత ఆందోళనలో ఉన్నవారి మనస్సుకైనా శాంతినిస్తుంది. అది మొట్టమొదటి ప్రయోజనం. లౌకికంగా చదువుకున్నటువంటి వారికి, లౌకికంగా భక్తి జ్ఞాన మార్గములను అనుష్ఠించినటువంటి వారికి ముందు మనశ్శాంతి ఎట్లా కలుగుతుందో అట్లాగే సంగీతమునందు ప్రవేశించి పాట పాడుకోవడం వచ్చినటువంటి వారు తమకు తాము శాంతి పొంది ఇతరులకు శాంతినివ్వగలుగుతారు. సంగీతమునకు చరమ ప్రయోజనం ఏది అంటే మోక్షము. అందుకే సశాస్త్రీయమైనటువంటి సంగీతాన్ని అభ్యసించి గురువుల పాదముల యందు నిరతిశయమైనటువంటి భక్తిని పొంది తరించి మోక్షాన్ని పొందినటువంటి వారు ఎందరో ఉన్నారు. అందులో వాగ్గేయకారులు ప్రధానులు. వాగ్గేయకారులు అంటే వాళ్ళు భక్తి పారవస్యం కలిగినప్పుడు ఆ పారవస్యం లోపల పట్టక కీర్తనగా మారి వారు కీర్తన పలికి ఆ పలికినటువంటి కీర్తన తనంత తాను స్వరపరచబడడానికి యోగ్యమైన స్థితిని పొందితే తామే దానిని పాడి చూపించినటువంటి వారు. అటువంటి మహితాత్ములైన వాగ్గేయకారులు చిట్ట చివరికి ఆ సంగీతం చేతనే మోక్షాన్ని పొందారు. అటువంటి వాగ్గేయకారులు ఉన్నటువంటి సంగీతం ఒక్క భారతీయ సంగీతమే. అంత గొప్ప సంగీతం. కేవలం అందులో రంజకత్వం కోసం ఉండేటటువంటి భావాలు కాదు, లోతైనటువంటి గంభీరమైనటువంటి భావాలతో జనులకు హితోపదేశంతో కూడుకున్నటువంటివై అనేక మార్గముల యొక్క అనుష్ఠాన సంబంధమైన రహస్యములతో కూడుకున్నవై ఉంటాయి. శ్యామశాస్త్రి గారు కానీ, ముత్తుస్వామి దీక్షితారు వారు కానీ వారందరూ కూడా గొప్ప శ్రీ విద్యోపాసకులు. అందుకే వాళ్ళకి శ్రీచక్ర రహస్యాల దగ్గర నుంచి శ్రీచక్రాన్ని ఉపాసన చేయడం వరకు సమస్త విద్యలు వాళ్ళకి కరతలామలకం. అటువంటి మహాపురుషులు రచించినటువంటి కీర్తనలు భగవత్ తత్వాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరిస్తాయి. అటువంటి వారిలో దీక్షితారు వారు ఒకరు. దీక్షితారు వారిది గొప్ప గురుభక్తి. ముత్తుస్వామి దీక్షితారు వారి యొక్క జీవితం గురించి తెలియనటువంటి వారు ఉండరు. నేనిప్పుడు ముత్తుస్వామి దీక్షితారు వారి జీవితం అంతటి గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేకపోయినా ఒక ప్రధాన విషయాన్ని స్పృశించదలుచుకున్నాను. వారు చాలా చిన్న వయస్సులో తల్లిదండ్రులతో కలిసి మళని గ్రామంలో ఉన్నప్పుడు చిదంబరనాథస్వామి అని చెప్పి ఒక గురువుగారు వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోతూ నేను కాశీపట్టణానికి వెడుతున్నాను. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు. ఒక్కడిని ప్రయాణం చెయ్యాలి కాబట్టి నాకు
ఆలంబనంగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. ఈ పిల్లవాడిని నాతో పాటు సాయంగా పంపించమంటే దీక్షితారు వారి నాన్నగారు ముత్తుస్వామి దీక్షితారు పెద్ద కొడుకు సాయం ఇచ్చి పంపించారు. తనకి పెద్ద కొడుకైనప్పటికీ గురువుల సేవలో ఉపయోగపడాలి అని చెప్పి ఆ రోజుల్లో కాశీకి వెళ్ళడం అంటే కాటికి వెళ్ళడమే. గురువుగారికి తోడుగా ఉండమని పంపిస్తే గురువులతో కలిసి వెళ్ళిపోయినటువంటి ఆ పిల్లవాడు చాలా కాలం అలా కాశీపట్టణంలో ఉండిపోయి గురువుగారికి సేవ చేస్తూ ఉండిపోయాడు. దీక్షితారు వారి జీవితంలో నాకు అద్భుతంగా కనిపించే ఘట్టం ఏది అంటే, గురువుగారే పిలిచి, నువ్వు ఇంటి పట్టున ఉండి హాయిగా తల్లిదండ్రులతో గడపవలసిన వాడివి ఇక్కడికి వచ్చి నాతో ఉండిపోయావు, నీకు మీ అమ్మా నాన్న జ్ఞాపకం రావట్లేదా, తిరిగి వెళ్ళిపోతావా అని అడిగితే, ఉన్నది కాశీపట్టణం, తెల్లవారితే గంగాస్నానం, ఆ పైన పార్వతీ పరమేశ్వరుల దర్శనం, గురువుగారి యొక్క సేవ, నా జీవితం తరించడానికి ఇంకా ఇంతకన్నా ఏం కావాలి, కాబట్టి నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను అని ఉండిపోయారు. ఆయనకి ఏది అందాలో, దేనిచేత దీక్షితారు వారి యొక్క జీవితం శాశ్వతత్వాన్ని పొందాలో గురువైనటువంటి చిదంబరనాథస్వామికి తెలుసు. గంగా తీరంలో ఒక రోజున స్నానానికి వెళ్ళమని దీక్షితారు వారిని పంపుతూ ప్రతిరోజు గురువుగారు ముందు చేసేవారు. ఆ రోజున శిష్యుణ్ణి ముందు పంపుతూ, ఇవాళ గంగలో కొద్దిగా లోపలికి వెళ్ళి స్నానం చేసే ముందు చేతులు పెట్టి గంగ లోపల తడు, నీ చేతికి ఏది తగిలితే అది పైకి తీయమన్నారు. గురువుగారి ఆజ్ఞని పురస్కరించుకొని దీక్షితారు వారు గంగానది మధ్యలోకి వెళ్ళి వంగి నీళ్లల్లో తడిమితే ఆయనకి ఒక వీణ లభించింది. ఆ వీణ పైకెత్తితే దాని మీద రామనామం ఉండి, యాళి పౌరాణిక మృగం దేవాలయాల్లో కనపడుతుంది, శిఖరాల్లో శిల్పంలో చెక్కుతారు. ఆ యాళి పైకి ఉన్నటువంటి వీణ లభించింది. గురువుగారి అనుగ్రహం అని ఆ వీణ తీసుకున్నారు. తర్వాత గురువుగారు సిద్ధి పొందారు. ఆయన తిరిగి వచ్చి తిరుత్తణిలో 40 రోజుల పాటు నేను ఇక్కడ కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసి జపం చేసి కీర్తనలు పాడుకుంటాను అని చెప్పి దాన్ని దీక్షగా స్వీకరించి సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుత్తణిలో ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఉపాసన చేస్తున్నారు. 40వ రోజున కందులు మూసుకొని మంచి ధ్యానస్థితిలో ఉన్న దీక్షితారు వారి దగ్గరికి ఎవరో వచ్చి భుజం మీద తట్టి దీక్షితార్ అని పిలిచి, దీక్షితారు వారు ఇక్కడ నన్నెవరు పిలిచారబ్బా అని ఆశ్చర్యపోతుంటే, నోరు తెరు, నీ నోటిలో ఒక పదార్థం వేస్తాను, కళ్ళు మూసుకుని అదేదో చెప్పు అని చెప్పి దీక్షితారు వారు నోరు తెరిస్తే నోట్లో పటికి బెల్లం వేశారు. ఆయన కందులు మూసుకుని నోరు మూసి ఆ పటికి బెల్లాన్ని చప్పరించి, ఇది పటికి బెల్లం అని చెప్దామని కన్నులు తెరిచారు. కానీ ఆ ఎదురుగుండా ఉన్న వృద్ధుడు లేడు. ఇది సుబ్రహ్మణ్యానుగ్రహం, నన్ను సుబ్రహ్మణ్యుడు అనుగ్రహించాడు అని సంతోషించారు. ఆ తర్వాత ఇక దీక్షితారు వారు వెనక్కి తిరిగి చూడలేదు. మీరు దీక్షితారు వారి వాంగ్మయాన్ని పరిశీలిస్తే, వారి కీర్తనలు పరిశీలిస్తే, ఒక్కొక్క దేవత యొక్క ఉపాసనలో ఉండేటటువంటి పరమాద్భుతమైన విశేషాలన్నీ కనపడతాయి. అయ్యప్ప స్వామి వారి దగ్గర నుంచి అమ్మవారి వరకు, విఘ్నేశ్వరుడి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యుడి వరకు వాళ్ళ ఉపాసనకి సంబంధించిన ప్రధాన తత్వం ఏది ఉంటుందో దీక్షితారు వారు చెప్తారు. అట్లా ఎందుకు చెప్పగలిగారు అంటే, అది కేవలం ఏదో ఒక పాట వ్రాసి పాడడం కాదు, భగవత్ తత్వం వాళ్ళకి భాషించింది. అట్లా భాషించడానికి కారణం ఈశ్వరానుగ్రహం, గురువుల యొక్క అనుగ్రహం. అట్లా అనుగ్రహం కలగకపోతే కామాక్షి తత్వం ఏమిటి, కామాక్షి ఉపాసనలో ప్రధానాంశం ఏమిటి, మీనాక్షి ఉపాసనలో ప్రధానాంశం ఏమిటి, నవగ్రహాల ఉపాసనలో ప్రధానాంశాలు ఏమిటి, అయ్యప్ప స్వామి ఉపాసనలో ఏది ప్రధానంగా స్వీకరించాలి, ఇవి చెప్పడం సాధ్యం కాదు. వారు దేశ పర్యటన చేస్తూ అనేక క్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఉండిపోయి కీర్తనలు పాడడం అంటే అది ఏదో రాత్రివేళ నిద్ర పట్టక వ్రాసినటువంటి కీర్తనలు కావు. భగవత్ తత్వం లోపల నిండిపోయి ఇక పట్టక పైకి ప్రవహిస్తే కీర్తనలు అయ్యాయి. అందులో పరమాద్భుతమైనటువంటి విశేషాలని ప్రస్తుతి చేస్తారు. భారతీయ సంగీతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆ సంగీతం ద్వారా సంగీతమునకు అధిష్టాన దేవత అయినటువంటి శారద యొక్క అనుగ్రహంతో పరబ్రహ్మమును సంతోషపెట్టడం ద్వారా వాళ్ళు సాధించని విషయాలు లేవు. రాళ్ళు కరిగించారు, వర్షాలు అకాలంలో పడేటట్లుగా చేశారు,
పరమాద్భుతమైన విషయాలు ఎన్నో సాధించారు. దీక్షితారు వారు కూడా ఆయన జీవితంలో శుద్ధమద్దలం తంబియప్ప అనబడే శిష్యుడికి శూలనొప్పి వస్తే ఆ శూలనొప్పి పోవడం కోసం ఆయన ఎన్ని ఉపాసనలు చేసినా ఎన్ని దానాలు చేసినా తగ్గకపోతే నవగ్రహాల మీద కీర్తనలు చేసి పాడారు. ఆయన అట్లా పాడితే ప్రసన్నులైనటువంటి నవగ్రహాలు ఆ శిష్యుడికి శూలనొప్పి పోయేటట్టుగా అనుగ్రహించాయి. భారతీయ సంగీతం అంత గొప్పది, ప్రతి అక్షరం అంత విలువైనది. అన్నిటికన్నా ప్రధానం ఏమిటి అంటే ప్రతి అక్షరం పదమునందు అంతర్భాగం. ఆ పదంలో అక్షరం అంతర్భాగం కాబట్టి దాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా విరిచేసామనుకోండి, కీర్తనకి గాన సౌలభ్యము అని ఒక పేరు పెట్టి మన ఇష్టం వచ్చినట్టుగా కీర్తనని విరిచేసి పాడడం మొదలుపెట్టామనుకోండి, పాట పాడడం మాట దేవుడెరుగు కానీ అందులో మహాత్ములైనటువంటి వారు ఆవిష్కరించినటువంటి తత్వం సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు ఆ కీర్తన చేత ప్రీతి పొందవలసినటువంటి భగవంతుడు ప్రీతి పొందే అవకాశం ఉండదు. అందుకే మహాత్ములైనటువంటి వారు పాడిన కీర్తనలో ఉన్న సాహిత్యాన్ని తెలుసుకుని పాడితే అది పాడుతున్న వారి పరవశానికి కారణమవుతుంది, విన్నటువంటి వారికి అభ్యున్నతిని కల్పిస్తుంది. అటువంటి ఉత్తమ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని వాగ్గేయకారుల వైభవాన్ని ఒకసారి మనసులో స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇవాళ చెయ్యడం జరుగుతోంది. అందులో మొట్టమొదటగా ఆదౌ పూజ్యో గణాధిప అన్నది ఆర్షవాక్కు కనుక మొట్టమొదట విఘ్నేశ్వర స్మరణతో కానీ స్తుతితో కానీ పూజతో కానీ ఏ కార్యక్రమమైనా ప్రారంభం కావాలి. కాబట్టి మహాగణపతిం మనసా స్మరామి అంటూ ముత్తుస్వామి దీక్షితారు వారు చేసినటువంటి కీర్తనతో ఇవాల్టి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పుడు డాక్టర్ పద్మ గారు ఆ కీర్తన పాడతారు. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं, महादेवसुतं गुरुगुहनुतं, मारकोटि प्रकाशं शान्तं, महाकाव्यनाटकादिप्रियम्, महाकाव्यनाटकादिप्रियं, मूषिकवाहनमोदकप्रियं, महाकाव्यनाटकादिप्रियं, मूषिकवाहनमोदकप्रियं, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम् దీక్షితారు వారు ఈ కీర్తనలో ప్రతిపాదించారు. మహాగణపతికి అనేక రూపాలు ఉన్నాయి. అనేక రూపాలలో ప్రధానమైనటువంటి రూపం మహాగణపతి స్వరూపం. దానిని మనసా స్మరామి. విఘ్నేశ్వరుడి విషయంలో చాలా చాలా గొప్ప విషయం ఏమిటంటే మనసా ఆయనని స్మరించడం చాలు. స్మరించడం అన్న మాట ఎప్పుడు ఉంటుంది? అది మనసులో బాగా నాటుకుందనుకోండి, మనసుకి బాగా ప్రీతిపాత్రం అయిందనుకోండి,
మీరు ప్రత్యేకంగా ప్రయత్నం చెయ్యక్కర్లేదు. బాగా ప్రీతిపాత్రమైన విషయాన్ని కానీ, బాగా ద్వేషం పెంచుకున్న విషయాన్ని కానీ మనసు తనంత తాను స్మరిస్తుంది. అది దానికి ఉన్నటువంటి బలం, బలహీనత కూడా. నాకెవరి మీదైనా చాలా కోపం ఉందనుకోండి, వాళ్ళు తరచు జ్ఞాపకానికి వస్తారు. ఎవరి మీదైనా బాగా ప్రీతి ఉందనుకోండి, బాగా జ్ఞాపకానికి వస్తారు. మహాగణపతి స్వరూపాన్ని మనసా స్మరిస్తున్నాను అంటే అసలు మహాగణపతి యొక్క తత్వము మనసులో బాగా నాటుకోవాలి. నాటుకుంటే మనసులో స్మరిస్తే వచ్చే లక్షణం ఏమిటంటే మీరు ఎవరిని స్మరించారో వారి రూపం మీకు మనసులో కనపడుతుంది. మహాగణపతి స్వరూపాన్ని స్మరించగానే మనసులో కనపడేది ఏది అంటే ఏనుగు తలతో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు కనపడతాడు. ఏనుగు తల లక్ష్మీస్థానం. ఆ లక్ష్మీస్థానమైనటువంటి ఏనుగు యొక్క తల మనసులో కనపడగానే అమంగళములు తొలగి శుభములు కలగడానికి సందర్భం ఏర్పడుతుంది. నిష్కారణంగా అర్థం లేకుండా భగవంతుని యొక్క రూపాల్ని సనాతన ధర్మంలో నిర్ణయించరు. అందుకే విఘ్నేశ్వరుడి మీద 16 నామాలతో పూజ చేస్తూ మొట్టమొదటి నామమే సుముఖ. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక. ఆ సుముఖం కనపడగానే, లక్ష్మీస్థానమైనటువంటి విఘ్నేశ్వరుడి యొక్క ముఖం కనపడగానే మనకి జ్ఞాపకానికి వచ్చేది ఏది అంటే అందాన్ని త్యాగం చేసినటువంటి విఘ్నేశ్వర వైభవం. ఎవరైనా సరే తన ముఖం అందంగా ఉండాలని లోకంలో కోరుకుంటారు. ముఖానికి అందం తగ్గేది ఏదైనా జరిగిందనుకోండి, చాలా బెంగపెట్టేసుకుని ఎట్లా దాన్ని మనం పోగొట్టుకుందామా, ఎట్లా మళ్ళీ అందం పొందుదామా అని చూస్తారు. ఏనుక్కి గొప్ప అందం ఏమిటి? దాని 2 దంతాలు. ఆయన ఏం చేశారు? ఒక దంతాన్ని విరిచేశారు. విరిచేస్తే అందంగా ఎలా ఉంటుంది ఆ ముఖం? ఒక దంతంతో ఉన్న ఏనుగు వికారంగా ఉంటుంది. కానీ మరి విఘ్నేశ్వర ముఖం చాలా గొప్పది ఎందుకయింది? ఆయన ఎందుకు విరిచారు ఆ దంతాన్ని అంటే వ్యాసుడు చతుర్విధ పురుషార్థ సమన్వయం కోసం వేదం చదువుకోలేని వాళ్ళు కూడా ధర్మాన్ని తెలుసుకోవడానికి వీలుగా పంచమ వేదం భారతం చెప్తాను ఆగకుండా వ్రాయాలి అన్నాడు. ఆగకుండా వ్రాయడం అంటే ఒక్క విఘ్నేశ్వరుడు తప్ప ఎవ్వరూ వ్రాయలేరని విఘ్నేశ్వరుణ్ణి పిలిచి భారతం వ్రాయమన్నారు. వేరొక ఘంటం అయితే మధ్యలో అరిగిపోతుందని, లోకం కోసం నాకు వికారం వచ్చినా పర్వాలేదు, నా ముఖం వికారంగా అనిపించినా పర్వాలేదు, కానీ లోకానికి ఉపకారం జరిగితే చాలని ఆయన తన దంతాన్ని విరిచి మహాభారత రచన చేశాడు. అందుకని సుముఖం. తన ముఖాన్ని అందంగా నిలబెట్టుకున్నవాడు అందగాడు గాడు. లోకం కోసం తన ముఖానికి వికారం వచ్చినా పర్వాలేదనుకుని త్యాగం చేసిన వాడెవరో వాడు గొప్పవాడు. అది మనసులో స్మరింపబడిందనుకోండి, మనిషి ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. అది అర్థమైందనుకోండి, మనిషి జన్మ సార్థక్యం పొందుతుంది. అంతేగాని ఎప్పుడూ నా కోసం, నా వాళ్ళ కోసం, నా కోసం, నా వాళ్ళ కోసం అన్న బ్రతుకు కాదు. సమాజం కోసం నేను ఎందుకు పనికొస్తానని పరితపించగలిగిన వాడు ఉంటాడే వాడు సుముఖుడు. అందుకే మహాగణపతిం మనసా స్మరామి, నేను మనసా స్మరిస్తున్నాను అండంలో ఆ మహాగణపతి స్వరూపం నా జన్మ సార్థక్యానికి ప్రధానమైన సందేశాన్ని ఇస్తోంది. అయితే ఆయనని స్తుతి చేసిన వారెవరట అంటే, నేను ఇప్పుడు ఈ కీర్తన అంతా వ్యాఖ్యానం చేయాలనుకోండి 2 గంటలు పడుతుంది. అందుకని ఏదో దాంట్లో బాహ్యమైన ప్రధాన విషయాన్ని స్పృశిస్తున్నాను. వశిష్ఠ వామదేవాది వందిత, విఘ్నేశ్వరుడి యొక్క రూపం మనసులో స్మరించి ఉత్తర క్షణం 2 చేతులు జోడించి నమస్కరించే వాళ్ళు ఎవరట? వశిష్ఠుడు, వామదేవుడుట. మిగిలిన ఋషులు లేరా? ఎందరో ఉన్నారు. కానీ శబ్దం కోసమని వామదేవుడు వశిష్ఠుడు అన్నారా? కాదు. వశిష్ఠ వామదేవుల యొక్క ప్రసక్తి తీసుకురావడం వెనక ఒక ప్రధానమైన ఉద్దేశ్యం ఉంది. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టి చేసి 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 విసిగెత్తిపోయేట. ఎప్పుడూ గత జన్మల్లో పాపపుణ్యాలు చేసిన వాళ్ళు ఈ జన్మలో వాటిని సుఖదుఖాలుగా ఎలా అనుభవించాలి అని చెప్పి వాళ్ళ నొసటన వ్రాసి పంపిస్తూ ఉండాలి. అందరూ పాపపుణ్యాలు చేసిన వాళ్ళే, అవి అనుభవించడానికి మళ్ళీ పుడుతున్న వాళ్ళే. ఈ లెక్కలు కూడా పంపిస్తూ విసిగిపోయేట. ఆయన విసిగిపోయి పరబ్రహ్మాన్ని అడిగేట,
అసలు పాపపుణ్యాలు అనుభవించడానికి అవసరమే లేనివాణ్ణి ఒకడిని సృష్టించే అదృష్టం నాకు పట్టదా అని అడిగేట. ఒకడేమి, ఇద్దరిని సృష్టించడానికి నీకు అవకాశం ఇస్తున్నానన్నాడు భగవంతుడు. అట్లా తల్లి గర్భంలోనే జ్ఞానాన్ని పొంది ముముక్షువులైనటువంటి వారు, తల్లి గర్భంలోనే మోక్షాన్ని పొందిన వారు ఇద్దరే ఉన్నారు. ఒకరు శుకబ్రహ్మ, వేరొకరు వామదేవుడు. అందుకే వామదేవుడి లాంటి మహానుభావుడు లేడు శైవంలో వామదేవుడికి చాలా పెద్ద పీట. అంతటి మహాజ్ఞాని. ఆయనకి బంధనమన్న మాటే లేదు. అమ్మ కడుపులోనే ఆయన మోక్షాన్ని పొందేశాడు. అటువంటి వాడు ఇహమునందు ఈ భూమి మీద చెరిస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆయన విశేషంగా ఉపాసన చేశాడు. ఆయన దేశ పర్యటన చేస్తూ సుమేరు శృంగ పర్వతం యొక్క దక్షిణ శిఖరం మీద సుబ్రహ్మణ్యుడిని ఆరాధన చేసి దర్శనం పొందితే సుబ్రహ్మణ్యానుగ్రహంతో పొందినటువంటి ఉపాసన శక్తిని అంతటినీ కూడా సూత్రములుగా మలిచాడు. దానికి వామదేవ మతము అన్న పేరు వస్తుంది. మతము అంటే అది వేరే మతం అని కాదు, మతం అంటే సిద్ధాంతము, మతి నుండి పుట్టినది అని. అంత గొప్ప పేరుస్తుందని అది వామదేవ మతము అని వామదేవుడి పేరు మీదుగానే చలామణి అవుతుంది అని చెప్పి సుబ్రహ్మణ్యుడు వరం ఇచ్చాడు. ఆ వామదేవుడు ఎప్పుడూ కూడా నిరంతరం రాముడి పక్కన ఉంటాడు. మీరు రామాయణం పరిశీలిస్తే సభలో ఎవరున్నారు అని చెప్పవలసి వస్తే వాల్మీకి మహర్షి వెంటనే ఏమంటారంటే వశిష్ఠో వామదేవశ్చ జాబాలీయ సకాశ్యప అంటారు. వశిష్ఠో వామదేవశ్చ ఇవి ముందు చెప్తారు. అదే దీక్షితారు వారు తీసుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ ధర్మం కోసం చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికీ ఉన్న లక్షణం ఏమిటంటే ఎవరైనా బాధలో ఉంటే, దుఃఖంలో ఉంటే వాళ్ళ మనసు తేలిక పడే మంచి మాటలు చెప్తూ ఉంటారు. అంతేకాని దుఃఖంలో ఉన్నవాడిని చూసి పరిహాసం ఆడడం, దుఃఖంలో ఉన్నవాడు మరింత దుఃఖం పొందేలా మాట్లాడడం, మాటల చేత హింసించడం వశిష్ఠ వామదేవుల యందు ఉండదు. మీరు రామాయణం పరిశీలిస్తే రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు అని ఏడుస్తున్నటువంటి జనులను ఉద్దేశించి హితవాక్కులు పలికినవాడు వామదేవుడు. అంత జ్ఞాని, అంత భక్తితో ఉంటాడు. లౌకికంగా ఎప్పుడూ కూడా సమాజ హితాన్ని కోరుతూ ఉంటాడు. వశిష్ఠుడంతే వామదేవుడంటే. అంటే నీకు ఏదుందో దానితో సమాజ హితం చెయ్యాలి. అది నాకెందుకు అనిపించింది అంటే మహాగణపతిం మనసా స్మరామి. ఆ మహాగణపతిని మనసులో స్మరించగానే నా జన్మ సార్థక్యం పొందడానికి నాకు ఏది ఉందో దాన్ని నేను సమాజపరం చెయ్యాలన్న భావన రావాలి. అది నాకు విఘ్నేశ్వర అనుగ్రహంతో రావాలి. అందుకే ఆ త్యాగబుద్ధి కీర్తనలో అంతర్లీనంగా వెళ్ళిపోతోంది. అందుకే మహాకావ్య నాటకాది ప్రియం. ఆయనకి మహాకావ్యములు నాటకములు అంటే ఇష్టంట. కావ్యం అంటే ఏమిటి? శాసించి మాట్లాడదు. ప్రియురాలు ప్రియుడితో ఎలా మాట్లాడుతుందో అంత మధురంగా మాట్లాడుతుంది రామాయణం కావ్యం. అంత మృదువుగా, అంత మధురంగా మాట్లాడుతూ ఏది చదువుకుంటే, ఏది వింటే శుభం కలుగుతుందో, అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణములు పోయి నడవడి పదునిక్కుతుందో, బాగా బ్రతికి సమాజం కోసం బ్రతికి తరిస్తాడో, అటువంటి లక్షణం కలిగేటట్టు చేయించగలిగినదేదో అది కావ్యం. అందులో ఉత్కృష్ట స్థితిని పొందినది మహాకావ్యం. అది ఇంకా జనులకు బాగా దగ్గరైపోవాలంటే నాటకం అయిపోతుంది. నాటకం అయిపోతే దాని యందు నటన, నృత్యము ప్రధానమైపోయి పద్యగద్యాలతో కూడి ఉంటుంది. పద్యము గద్య కూడా ఉంటాయి. అంటే కళ్ళ ముందు నటుడు నటిస్తూ కూడా ఉంటాడు అందులో నాటకంలో. కానీ దాని చరమ ప్రయోజనం ఆ నాటకం వెనక ఏదో ఒక గొప్ప విషయాన్ని మనసులో నాటుకునేటట్టుగా చెప్తారు. సమాజ హితానికి పనికొచ్చే వాంగ్మయం ఏదుందో అది విఘ్నేశ్వరుడికి ఇష్టం. ఎందుకంటే అది ఆయన రచన చేశాడు. అది ఆయన తన దంతాన్ని విరగ్గొట్టి మరీ భారతాన్ని రాశాడు. అందుకే నాకు అలా బ్రతకాలనుంది, నాకటువంటి లక్షణం కావాలి. అందుకని నేను ఆ మహాగణపతిం మనసా స్మరామి. ఏమి ఆర్తి! భగవత్తత్వం తెలియనివాడు, విఘ్నేశ్వర తత్వం తెలియనివాడు ఇంత గొప్ప కీర్తన ఎట్లా చెప్పగలడు? విఘ్నేశ్వరుడికి రోజు దండం పెట్టడం పిల్లలకు అలవాటైతే వాళ్ళు వంశానికి కీర్తి తెచ్చేవాళ్ళు అవుతారు.
ఆ విఘ్నేశ్వర వైభవాన్ని ప్రస్తుతి చేస్తూ అంతర్లీనంగా నాకు ఆ విఘ్నేశ్వరానుగ్రహంతో ఇది కావాలి అని అడగకుండా అడుగుతున్నటువంటి కీర్తన. సంగీతపరం కాబట్టి ఏదో తిన్నగా ఇది నాకు ఇయ్యి అని అడిగినట్లు కాకుండా ఆ వైభవాన్ని, తత్వాన్ని కీర్తిస్తారు. అది ఎంత పరవశంతో కీర్తించారో ఆ మహాగణపతిని. మీరొక్కసారి అనండమ్మా. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాదిప్రియం మహాకావ్యనాటకాదిప్రియం మూషికవాహనమోదకప్రియం మహాకావ్యనాటకాదిప్రియం మూషికవాహనమోదకప్రియం మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం.